या गुड मॉर्निंग अंडी सुप्रभात। आज हम एक वर्कशीट डिस्कस करेंगे। लता गारू आप क्वेश्चन पूछिए, क्वेश्चन అడగండి। స్వాతి గారు आप आंसर बोलिए। ओके మీరు ఆన్సర్ చెప్పండి। ठीक है सर। తెలుగు సెంటెన్స్ పడकर హిందీ में ట్రాన్స్లేట్ చేసి తెలుగు సెంటెన్స్ చదివి హిందీలో ట్రాన్స్లేట్ చేయండి। లత గారు మీరు ఓకే సార్. మీరు శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళు కదా, ఉమ్, ఈ ఏరియాలోకి ఎప్పుడు వచ్చారు, ఉమ్, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? आप श्रीनगर कॉलोनी में रहते थे ना? रहते इस थे ना। यस। इस एरिया में कब आए? अब कहाँ रहते हैं? आप कहाँ रहते हैं అంటే ఇప్పుడు కాబట్టి ప్రెసెంట్ కాబట్టి आप कहाँ रहते हैं మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? శ్రీనగర్ కాలనీలో ఇంతకుముందు ఉండేవాళ్ళు కాబట్టి कहाँ रहते थे అని చదవండి। यस गुड। आप श्रीनगर कॉलोनी में रहते थे ना, इस एरिया में कब आए? इलाका అంటాం యాక్చువల్లీ ఏరియాని ఇలాకా అంటాం। इस इलाका में, इस इलाके में तो कब आए? आकर ఆ ఎస్ अब कितने दिन कहाँ हुआ रहते అట్లా అనొచ్చు। ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అవి कहाँ रहते हैं। ఎస్ మ్యామ్। స్వాతి గారు ఆన్సర్ ठीक। బోలి। మేము మేము ఉమ్, మేము పోయిన నెల వరకు శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళము। ఉమ్, हम पिछले महीने तक ఉమ్, श्रीनगर कॉलोनी में रहते थे। रहते थे। ఇక్కడికి వచ్చి నెల రోజులైంది। यहाँ ఉమ్, को आकर एक महीने हो गया। नो फिर बताइए ఇక్కడికి మనే ఇక్కడికి వచ్చి यहाँ आकर అంతే यहाँ को नहीं। यस यहाँ आकर। हम्म यहाँ आकर एक महीने हो गया। हो गया। हाँ। ఆ ప్రస్తుతం ఆ ఆక్సిజన్ ఉమ్, అపార్ట్మెంట్ లో ఉంటున్నాము। ఉంటున్నాము। ఆ ఆ ప్రస్తుతం మీన్స్ అబ్ అంటే अब అంతే ప్రస్తుతం अब ప్రెసెంట్ अब అబ్ వర్తమాన్ మే ఆక్ అంటారు, లేదంటే యాక్చువల్ గా ఇంకా డెప్త్ వర్తమాన్ మే అంటారు, అది చాలా కొద్దిగా డిఫరెంట్ గా ఓకే। ఉంటది। अब अब ऑक्सीजन अपार्टमेंट में रहते हैं। रहते हैं, ऑक्सीजन अपार्ट में रहते हैं। तो हम पिछले महीने तक श्रीनगर कॉलोनी में रहते थे। ఉండే వాళ్ళం అంటే పాస్ట్ లో అన్నమాట। रहते थे। यहाँ आकर 2 महीने हुआ या हो गया। ప్రస్తుతం అంటే వర్తమాన్ మే లేకపోతే ఆక్సిజన్ అపార్ట్మెంట్ మే रहते हैं। ఆక్సిజన్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాం। ఓకే మ్యామ్ గుడ్। నెక్స్ట్ రాము గారు आप सर सेकंड क्वेश्चन पूछिए सर। नागराज गाరు आंसर बोलिए। సార్ క్వశ్చన్ పూछिए సార్। మీరు నిన్న నాకు హైటెక్ సిటీ దగ్గర కనిపించారు కదా సార్। రాము గారు ఆ క్వశ్చన్ पूछिए। सर रामू जी अनम्यूट कीजिए, म्यूट में है। మీరు నిన్న నాకు హైటెక్ సిటీ దగ్గర కనిపించారు। हम्म మీరు నిన్న నాకు హైటెక్ సిటీ దగ్గర కనిపించారు। हम्म आप मुझे कल ऐसे हाईटेक सिटी के पास हम्म दिखाई दिया। దిఖాయి దియా కనిపించారు, కనిపించారు। ఓకే। మీరు అక్కడ ఆ టైంలో ఏం చేస్తున్నారు? आप वहाँ उसे समय में क्या कर रहे थे। रहे थे అంటే పాస్ట్ లో కంటిన్యూషన్ అన్నమాట। आप कल उस समय में क्या कर रहे थे ఏం చేస్తున్నారు? ఓకే। నేను మిమ్మల్ని పిలిచాను కానీ మీరు నా వైపు చూడలేదు। मैंने आपको बुलाया हम्म लेकिन आप मेरी तरफ नहीं, मेरी ओर नहीं देखा। देखा मेरी ओर या मेरी तरफ రెండు ఇసేయచ్చు। मेरी ओर या मेरी तरफ नहीं देखा। नहीं देखा। ఓకే సార్। तो మీరు నన్ను ఓకే మీరు నిన్న నాకు आप मुझे हाईटेक सिटी के पास दिखाई दिया। మీరు అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? उस समय में आप क्या कर रहे थे? ओके నేను మిమ్మల్ని పిలిచాను, मैंने आपको बुलाया या बुलाया था, लेकिन आप मेरी ओर नहीं देखे కానీ మీరు నా వైపు చూడలేదు। చూడలేదు। ఓకే ఎస్ సార్ గుడ్। నెక్స్ట్ నాగరాజ్ గారు ఆన్సర్ బోలియే। హైటెక్ సిటీ ఏరియాలో నా ఫ్రెండ్ ఉంటాడు, అతన్ని కలవడానికి వచ్చాను। నిన్న ఆ టైంలో సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్నాను। ఎస్ సార్। हाईटेक सिटी एरिया में मेरा फ्रेंड रहता है, उसको मिलने के लिए आया। यस। कल उस समय में सिटी बस के लिए इंतजार कर रहा रहा है सर, रहा था। रहा हूँ। ఇప్పుడు అనుకోండి రా- ఇంతజార్ కర్ రహా హై, నిన్న కదా
था इंतजार कर रहा कर रहा था इंतजार कर रहा कर रहा था यस हाईटेक सिटी एरिया में मेरा दोस्त रहता है उसको मिलने के उससे लिए मिलने के आया लिए आया వచ్చాను कल उस समय में सिटी बस के लिए इंतजार कर रहा कर था रहा था ఎదురు सर तू ఉన్నాను ఓకే సార్ బస్ సార్ నెక్స్ట్ వైశాలి గారు మీరు నడిచి వెళ్తున్నారు ఎస్ మ్యామ్ యా మీరు నడిచి వెళ్తున్నారేమిటి ఉమ్, आप पैदल क्यों जा रहे हैं ఆ పైదల్ క్యూ మీ జా బైక్ రహే హై? మీ బైక్ ఏమైంది आपका बाइक क्या हुआ ఉమ్, నేను మీ ఆఫీస్ వైపే వెళ్తున్నాను मैं ఉమ్, आपके ऑफिस की तरह जा रहा हूँ ड्रॉप చేస్తాను రండి ఉమ్. ड्रॉप करूंगा आज आइए आइए ड्रॉप करूंगा आइए यस फिर बताइए मैं చెప్పండి మీరు నడిచి వెళ్తున్నారేమిటి आप पैदल क्यों जा रहे हैं లేదంటే ఆ పైదల్ జా రహే హే క్యా అంటే ఏమవుతుందంటే మీరు నడిచి వెళ్తున్నారా అని అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఇదే రాయండి క్యా పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పైదల్ జా రహే హే క్యా అంటే మీరు నడిచి వెళ్తున్నారా అని వస్తుంది అట్లా అంటే ఎందుకు వెళ్తున్నారు అనమాట పైదల్ క్యూ జా రహే హే మీ బైక్ आपका ఏమైంది बाइक क्या हुआ ఆ బైక్ క్యా హువా నేను మీ ఆఫీస్ వైపే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను రండి मैं आपकी ऑफिस की तरह जा रहा हूँ ड्रॉप करूंगा आइए ఎస్ చందన ఆన్సర్ बताओ పర్వాలేదండి ఎస్ చందన పర్వాలేదండి నా బైక్ రిపేర్ కి ఇచ్చాను ఎస్ बताओ పర్వాలేదండి అంటే పర్వా नहीं जी परवाने जी मेरे हम्म मैं मेरा बाइक रिपेयर को लिया దియా దియా ఇచ్చేసావు కదా అయిపోయింది కదా దియా ఉమ్. మా ఆఫీస్ చాలా దగ్గరే కదా मेरा ऑफिस ఉమ్, खूब पा- ఉమ్, पास पास ఉమ్. చాలా అంటే బహుత్ అంటాం కూబ్ అంటే మంచిగా వచ్చినప్పుడు కూబ్ వస్తుంది మేరా ఆఫీస్ బహుత్ నజదీక్ है ना बहुत नजदीक है ना मैं నడిచి వెళ్తాను ఉమ్. నడిచి వెళ్తాను అంటే నడవటనే ఉంటాం పైదల్ पैदल मैं पैदल कर ఆ, जाऊं కాసులా పైదల్ జాऊंगी అంతే పైదల్ జాऊंगी పైదల్ జాऊंगी ఓకే మళ్ళీ చెప్పు పర్వాలేదండి అంటే పర్వా नहीं जी पापा नहीं जी मैं నా मेरे బైక్ యా बताओ रिपेयर को दिया दिया मेरा ऑफिस अच्छा हम्म, अच्छा अच्छा కాదు बहुत बहुत नजदीक है ना नजदीक है ना నడిచి వెళ్తాను पैदल 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 जाऊं यस पैदल जाऊंगी पैदल जाऊंगी ओके यस नेक्स्ट या कृष्ण గారు फोर्थ क्वेश्चन पूछिए ఓకే సురేష్ గారు ఆన్సర్ बोलिए ఓకే మీరు నిన్న పిల్లల్ని ఎందుకు తిడుతున్నారు మీరు నిన్న పిల్లల్ని ఎందుకు తిడుతున్నారు आप कल बच्चों को क्यों डांट रहे थे రహేతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిడుతున్నారు అనుకోండి ఏమంటారు లైవ్ లో మీరు डांट ఇప్పుడు रहा పిల్లల్ని है ఎందుకు తిడుతున్నారు डांट అంటే रहे అంతే आप మీరు కాబట్టి डांट रहे हैं डांट रहे ఇప్పుడు నిన్న ఆ టైంలో అడగకుండా మీరు ఇప్పుడు అడుగుతున్నారు आप कल बच्चों को क्यों डांट रहे थे ఎందుకు थे తిడుతున్నారు ఓకే పిల్లలు ఏం చేశారు बच्चों क्या किया ఎస్ बच्चों क्या किया నే పెడితే बच्चों ने बच्चों ने क्या किए ఎస్ बच्चों ने क्या किया యాక్చువల్లీ ఏం చేశారో తెలియదు కాబట్టి కియానే వాడాలి సబ్జెక్ట్ ఫాలో అయిపోతే కియే అంటాం సింపుల్ గా కియా बच्चों ने क्या किया ఓకే మీరు పిల్లల్ని అంటే రోజు అన్నమాట మీరు పిల్లల్ని రోజు అసలు తిట్టరు కదా ఏమైంది आप बच्चों को बिल्कुल ఉమ్, नहीं डांटते ఉమ్. नहीं डांटते ना नहीं కదా डांटते ना ఏమైంది ये में क्या हुआ क्या हुआ क्या हुआ तो आप कल बच्चों को क्यों डांट रहे थे बच्चों ने क्या किया आप बच्चों को बिल्कुल नहीं डांटते ना అంటే कौन सा టెన్స్ వేసారు అంటే రోజు తిట్టరు కదా అనే దాన్ని మనం ఇప్పుడు అడుగుతున్నాం అనమాట ఇక్కడ రోజు పెట్టలేదు మనం అసలు ఆయన పిల్లలు తిట్టరు అనమాట సడన్ గా తిడుతుంటే మీరు వెళ్ళి అడిగారు ఆ बच्चों को बिल्कुल नहीं डांटते ना क्या हुआ ఏమైంది అంటాం యా సురేష్ గారు ఆన్సర్ బోలి పిల్లలు
పిల్లలు నాకు నిన్న ప్రోగ్రెస్ కార్డు చూపించారు. हम्म बच्चों ने मुझे कल प्रोग्रेस कार्ड दिखाई दे सॉरी दिखा हाँ दिखाया 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 ओके दोनों फेल हुआ. हाँ यस दोनों ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. దోనో ఫెయిల్ హువా. हम्म చాలా కోపం వచ్చింది. బహుత్ हम्म గుస్సా ఆయా. हम्म అందుకే అరుస్తున్నాను. हम्म ఇస్లియే చిల్లా రహతా चिल्ला రహతా रहा था चिल्ला रहा था चिल्ला रहा था రహ तो यस सर बच्चों ने मुझे कल प्रोग्रेस कार्ड दिखाया చూపించారు तो दोनों फेल हो गए దోనో ఇద్దరు ఫెయిల్ ఫెయిల్ హువా. ఫెయిల్ हुआ ఫెయిల్ అయిపోయారు అన్నాం కాబట్టి దోనో ఫెయిల్ ఫెయిల్ హో గయా హో హో గయా. గయే ఇట్లా హో గయే వస్తుంది ఓకే. లేదంటే ఫెయిల్ హుయే అనొచ్చు ఫెయిల్ హో గయే ఫెయిల్ హుయే बहुत गुस्सा है చాలా కోపం వచ్చింది అందుకే అరుస్తున్నాను इसलिए चिल्ला रहा इसलिए चिल्ला रहा చిల్లా రహా. ఓకే ఎస్ వెరీ గుడ్ నెక్స్ట్ హేమంత్ तुम क्वेश्चन बताओ వెంకటేశ్వర గారు ఆన్సర్ చెప్పండి హేమంత్ మీరు రేపు ఎన్ని గంటలకి ఫోన్ చేస్తారు आप कल कितने बजे को फोन फोन करेंगे फोन ఆ, करें కరేంగే రెస్పెక్ట్ కదా ప్రొనౌన్సియేషన్ ఎట్లా రావాలి ఏంగే వస్తామట ఓకే फोन करेंगे आप कल कितने बजे को बजे फोन को फोन करेंगे करेंगे ఓకే తప్పకుండా ఫోన్ చేయండి जरूर फोन कीजिए ఓకే జరూర్ ఫోన్ కీజియే మర్చిపోవద్దు मत भूल जाइए మత్ భూల్ జాయియే లేకపోతే భూల్నా మత్ అంటారు భూల్నా మత్ భూల్ జాయియే ఓకే మత్ భూల్ జాయియే ఫిర్ బతాओ మళ్ళీ చెప్పు మీరు రేపు ఎన్ని గంటలకి ఫోన్ చేస్తారు आप कल कितने बजे को फोन करेंगे ఓకే తప్పకుండా ఫోన్ చెయ్యండి जरूर फोन कीजिए మర్చిపోవద్దు मत भूल जाइए మత్ భూల్ జాయియే ఓకే సార్ వెంకటేశ్వర గారు నేను రేపు తప్పకుండా ఫోన్ చేస్తాను मैं कल बिल्कुल फोन करूंगा బిల్కుల్ అంటే అస్సలు ఉండదు జరూర్ yes sir. मैं मैं कल जरूर फोन करूंगा కరుంగా అస్సలు మర్చిపోను बिल्कुल मत भूल जा మొత్తం मत ఫ్యూచర్ టెన్స్ భూల్ జానా. ఫ్యూచర్ టెన్స్ యూస్ చేయాలి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ मत भूल जाऊंगा మత్ భూల్ జా అట్లా మీనింగ్ రాదు మర్చిపోతాను అంటే భూల్ జావుంగా మర్చిపోను నేను మరి నెయ్యి భూల్ జావుంగా ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి अगर भूल जाते तो ఉమ్, याद कीजिए యాద్ కీజియే బస్ ఒకవేళ అగర్ అగర్ ఒకవేళ అగర్ భూల్ జాతే తో యాద్ కీజియే ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి ओके सर गुड सर तो इसी तरह प्रैक्टिस करते तो हिंदी बहुत अच्छी तरह आती है ओके यस